మాత్రే నమః. మనం అయితే గోల్డెన్ టెంపుల్‌కి అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడు వచ్చేటప్పటికి మేము 1:30 అయితే అయింది. ఇప్పుడు నైట్ మనకు సాయంత్రం 6 వరకు ఫ్రీ దర్శనాలు లేవని తెలిసేటప్పటికి ప్రతి ఒక్కరిని కూడా రూ. 100 దర్శనానికి అయితే పంపించడం అయితే జరిగింది. శ్రీశైలం మరియు అరుణాచల యాత్రలో ఈ 80 మందికైతే గోల్డెన్ టెంపుల్‌లో దర్శనాలన్నీ పూర్తి చేపించుకోవడం అయితే జరిగింది. ప్రెజెంట్ అయితే లోపలికైతే అందరూ కూడా దర్శనానికి వెళ్లారు. ఇప్పుడు వాళ్ళొచ్చిన తర్వాత అరుణాచలం అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. గోల్డెన్ టెంపుల్ లో దర్శనాలన్నీ పూర్తి చేసుకుని ఇక్కడ నుంచి బయలుదేరడం అయితే జరిగింది. టైం వచ్చేటప్పటికి 4:30 అయితే అవుతుందండి. ఇక్కడ నుంచి మనకి 79 కిలోమీటర్ల దూరం అయితే ఉన్నది. ఈ టైంలో మనకు వచ్చేటప్పటికి వెళ్ళంగానే దర్శనాలన్నీ చేసుకోవడం అయితే జరుగుతుంది. నైట్ వచ్చేటప్పటికి గిరి ప్రదక్షిణ చేపించడం అయితే జరుగుతుంది. గోల్డెన్ టెంపుల్ నుంచి మనకి తిరువణమలై అంటే అరుణాచలం వెళ్ళే దారి మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. రెండు వైపులా కూడా చింత చెట్లతో చాలా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఒకసారి మీరైతే క్లియర్ గా అయితే చూడొచ్చు. అదే ఆ మొండే శివ, అరుణాచల శివ, అది అరుణాచలం పార్కింగ్ దగ్గర ఉన్న ఆర్చ్ అండి. ఇక్కడి నుంచి మనకి ఎంట్రన్స్ అనమాట. గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు కూడా ఇక్కడి నుంచే మనకి లాస్ట్ ఈశాన్య లింగానికి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం బస్ పార్కింగ్ చేసిన పక్క నుంచే మనకి ఈశాన్య లింగం వస్తుంది అనమాట. అది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు. 9 కనపడతాయి. ఇటు సైడ్ 2 అండి, 2 చూడండి. సైడ్ 2 కింద పందిరం నుంచి వచ్చారా కొంచెం పైకి జరిగితే కనపడుతుందండి. ఇటు వచ్చేటప్పటికి 3, ఇటు వచ్చేటప్పటికి 2 సప్తమార్తకులు మన మొత్తం అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మారేడు రాగి వృక్షం అండి, సిద్ధులున్న చెట్టు మనం అయితే క్లియర్ గా చూడొచ్చు. ఇక్కడే సప్తమార్తికులు ఉంటారు, అమ్మవారి దేవాలయం ఇది. ఒకసారి అరుణాచలం టెంపుల్ చూడండి. ఈ రోజు వచ్చే 15వ తారీఖు చాలా చాలా ఖాళీగా ఉంది. మాకైతే హాఫ్ అన్ అవర్ లో టెంపుల్ దర్శనాలన్నీ పూర్తయింది. సుమారుగా మాకైతే ఈ టెంపుల్ అయితే దర్శనాలు ఒక అరగంట లోపు అయితే అయిపోయినాయండి. మనం ఇక్కడ నుంచి మళ్ళీ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి. నమ శివ, అరుణాచల శివ. మనం అయితే ఇప్పుడు బస్ పార్కింగ్ కాడి నుంచి అయితే మనం గిరి ప్రదక్షిణ అయితే చేయడం అయితే స్టార్ట్ చేసామండి. సుమారుగా ఒక 20 మంది నుంచి 25 మంది దాకా అయితే చేస్తున్నాము. అదే విధంగా మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఇక్కడైతే ఎండ్ చేయడం అయితే జరుగుతుంది. మనకి సుమారుగా ఎన్ని గంటలు పట్టింది అన్నది మొత్తం కూడా క్లియర్గా అయితే తెలియపరచడం అయితే జరుగుతుంది. నాకైతే ఎప్పుడు కూడా కన్ఫామ్ గా ఒక 4 గంటల నుంచి 4 గంటలన్నర లోపు అయిపోయేది. ఇప్పుడు ప్రజెంట్ ఇంకా ఎన్ని గంటలు పట్టుద్ది అన్నది క్లారిటీ చూద్దాం ఈ వీడియోలో. కాడి నుంచి బస్ పార్కింగ్ కాడి నుంచి ఈశాన్య లింగం ఫస్ట్ లింగం అండి. ఇప్పుడు మనం ఈశాన్య లింగం దర్శనం చేసుకున్నాం. సుమారుగా ఒక 10 నిమిషాల్లో ఇక్కడికైతే చేరుకోవడం అయితే జరిగింది. అయితే బస్ పార్కింగ్ కాడి నుంచి ఈ టెంపుల్ వద్దకైతే ఒక హాఫ్ అన్ అవర్లో అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడు 10:52 అయితే అవుతుందన్నమాట. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి 3 విఘ్నేశ్వర స్వామి వారి ఒకే దేవాలయంలో ఉండడం అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడి నుంచే గిరి ప్రదక్షిణ కూడా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారనమాట. అది కూడా గమనించండి. ఫ్లోటింగ్ చాలా తక్కువ అయితే ఉన్నదని మనం బస్ పార్కింగ్ కాడి నుంచి టెంపుల్ వద్దకు రావడానికి సుమారుగా హాఫ్ అన్ అవర్లో అయితే ఇక్కడికైతే రీచ్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు రాజగోపురం దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇప్పటికి రాజగోపురం దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ దండం స్వామివారికి దండం పెట్టుకుని మనం అయితే ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. దర్శనాలు పూర్తి చేసుకున్నాం. మనం అగ్నిలింగానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. 11:20 అయితే అయిందండి. ఇప్పుడు అయితే అగ్నిలింగం దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. మనకి ఇలా ఆర్చ్ ఉంటుంది అనమాట. ఆర్చ్ నుంచి లోపలికి వెళ్ళాలి. అగ్నిలింగం మాత్రమే కొంచెం లోపల అయితే ఉంటుందండి. అన్ని లింగాలు కొంచెం రోడ్డుకి నియరే ఉంటుంది అనమాట. అది ప్రతి ఒక్కరు కూడా గమనించండి. అగ్నిలింగం దర్శనం చేసుకుని ఆశ్రమం అండి. మనకైతే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే క్లోజ్ చేశారు. అంతేగాని నైరుతి లింగం వరకు అయితే రావడం అయితే జరిగింది. దర్శనం పూర్తి చేసుకుని మరొక లింగానికి సూర్యలింగం దర్శనం పూర్తి చేసుకుని ముందుకైతే వెళ్ళడం అయితే జరుగుతుంది. సుమారుగా ఇప్పుడు 1 గంట కాబోతుంది. సుమారుగా మేము 10:30కి అయితే స్టార్ట్ చేసాం. ఇప్పటికి 12:30 దాటింది. లింగం దర్శనం పూర్తి చేసుకున్నాం. వాయులింగం దగ్గరికి వచ్చేటప్పటికి సుమారుగా మనకి 1 గంట 13 నిమిషాలు అయితే అయిందండి. ఇక్కడి నుంచి మరొక లింగానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. రమణ మహర్షి వారు ఇక్కడే కూర్చుని మన చూస్తున్న కొండపైన మొత్తం చెట్లు కూడా చూసేవారంట.
సుమారుగా ఇప్పుడు 1:30 అయితే అవుతుందండి. మనమైతే 10:30కి అయితే స్టార్ట్ అయినాం. ఇప్పుడు వచ్చేటప్పటికి మనం కుబేరలింగం దగ్గరలో అయితే ఉన్నామనమాట. తిరువన్నామలై అండి. మనమైతే ఇక్కడ వరకు అయితే రావడం అయితే జరిగింది. బస్ పార్కింగ్‌కి సుమారుగా ఇప్పుడు చంద్రలింగం వరకు అయితే రావడం అయితే జరిగింది. కుబేరలింగం దగ్గర అయితే ఉన్నామండి. సుమారుగా మనకి ఇప్పుడు వచ్చేటప్పటికి 2 అయితే అయింది. మనం వచ్చేటప్పటికి 3 గంటలన్నరలో మనం ఇక్కడైతే కుబేరలింగానికి అయితే చేరుకోవడం అయితే జరిగింది. జస్ట్ మనకే కారు పార్కింగ్ బస్ పార్కింగ్ వచ్చేటప్పటికి 1 కిలోమీటర్ అయితే ఉన్నది. అందులో మోక్ష మార్గం ఒక 1/2 కిలోమీటర్, అక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంది. మోక్ష మార్గం దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. ఒకసారి అయితే లైన్లు చూడండి ఎంతమంది ఉన్నారో. మోక్ష మార్గం ఆల్మోస్ట్ అయితే రీచ్ అయిపోయాం. ఫ్లోటింగ్ అయితే చాలా ఎక్కువ అయితే ఉన్నది. సుమారుగా 1 గంట నుంచి 2 గంటలు అయితే టైం పట్టొచ్చు. ఇక్కడ నుంచి అయితే బయలుదేరామండి. ఇంకా మనం జస్ట్ ఒక 1/2 కిలోమీటర్లో మన బస్ పార్కింగ్ అయితే ఉన్నది. రోడ్డు నంది సర్కిల్ బస్ పార్కింగ్. సో బస్ పార్కింగ్ లోపలికి వెళ్ళంగానే మనకైతే ఈ గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అవుతుందండి. సుమారుగా ఈసారి అయితే 5 గంటలు పట్టింది. ఎప్పుడు 4 గంటలు పట్టేది. మొత్తం అందరినీ కస్టమర్లు అందరినీ కూడా చూసుకుని తీసుకురావడం వల్ల మనకేంటంటే ఈ టైం అయితే పట్టడం అయితే జరిగింది. ఆ డే టైంలో అయితే చాలా అద్భుతంగా అయితే గిరి కూడా కనపడుతుందండి. ఇప్పుడైతే నందీశ్వర స్వామివారు అయితే కనపడుతున్నారు. ఇక్కడి నుంచి బస్ పార్కింగ్ ఉంటుంది, దగ్గరేనమాట. మన గిరి ప్రదక్షిణ కంప్లీటెడ్.